హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం వింగ్స్ కార్స్లో ప్రీవియస్ అయితే మల్టిపుల్ సెడన్ కార్స్ అయితే చూసేసాం. సో ఈసారి ఎస్యూవీస్ అయితే చూద్దాం. చెప్పండి సార్, ఎస్యూవీస్ కార్స్ చెప్పండి. హాయ్ వ్యూవర్స్, మన వింగ్స్ కార్స్లో అయితే మీరు వెహికల్ ఏదైనా సరే కొనాలనుకున్నప్పుడు మీ మంచి వెహికల్ ఏదైనా చూస్ చేసుకోవాలనుకుంటే మీ మా టెక్నికల్ నాలెడ్జ్ని బట్టి మా దగ్గర మంచి వెహికల్సే ఉంచుతాం. నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. యాక్సిడెంట్ ఉన్న వెహికల్స్ అస్సలు పెట్టము. మీకు పేపర్ వర్క్ అంతా అబ్సల్యూట్గా కంప్లీట్ చేసిస్తాము. మీ పేరున వెహికల్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు మా రెస్పాన్సిబిలిటీ. 100% జెన్యున్ వెహికల్సే ఉంటాయి. స్టిల్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మీకు వెహికల్ ఎలా ఉంటుందో ఏంటి అనే డౌట్స్ ఉన్నప్పుడు మేము మీకు ఒక 100 days ఫ్రీ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అబౌవ్ 2016 వెహికల్స్ అన్నిటికీ కూడా ఫ్రీ వారంటీ ఉంటుంది. కాబట్టి మీరు 100% హ్యాసిల్ ఫ్రీగా వెహికల్ పర్చేస్ చేయొచ్చు. 100 days ఫ్రీ వారంటీ 100 days ఫ్రీ వారంటీ ఇస్తున్నాం. 2016 అబోవ్ వెహికల్స్ అన్నిటికీ 100 days ఫ్రీ వారంటీ ఇద్దాము మీకు. ఎందుకంటే మీకు వెహికల్ బాగాలేదు, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు అక్కడ క్లారిఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన ముందున్నది ఇది ఒకటి 2017 మోడల్ మారుతి ఎస్ క్రాస్. ఇది వచ్చేసి వేరియంట్ జీటా. ఇది గ్రే కలర్లో ఉంది. ప్రైస్ వచ్చేటప్పటికి మనము 5,95,000, పెద్దగా తగ్గదు. 5,95,000 ఫిక్స్డ్ అంటున్నాము. ఈ వెహికల్ కూడా చాలా మంచి వెహికల్ ఇది. ప్లస్ మీకు ఫైనాన్స్ కూడా మీకు 80% వరకు ఫైనాన్స్ వస్తుంది. 80% ఫైనాన్స్ వస్తుంది. సిబిల్, ఒకవేళ సిబిల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 60% వరకు. సో అలా వీల్స్ తో ఉంది వెహికల్. వెహికల్ అలా వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. సో హుండాయ్ నుండి ఒక వెహికల్ కూడా అవైలబుల్ లో ఉంది, వెన్యూ అని. చాలా మంది ఒక ఫేవరెట్ వెహికల్ కూడా. సో చెప్పండి సార్, ఈ వెహికల్ గురించి చెప్పండి. ఈ వెహికల్ వచ్చేసి హుండాయ్ వెన్యూ 2020 మోడల్, డీజిల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ సన్ రూఫ్ ఉంది వెహికల్. సో విత్ సన్ రూఫ్ వస్తుంది వెహికల్ ఇది మనకి. ఓకే. ఈ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి అరౌండ్ 1 lakh kilometers రన్ అయింది. 1 lakh kilometers క్రాస్ అయింది. ఓకే. గ్రే కలర్ లో ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 7,90,000 చెప్తున్నాము. ప్రైస్ నెగోషియబుల్. 7,90,000. 7.9 lakhs. ఓకే, నెగోషియబుల్ ప్రైస్. ఓకే. సో నెక్స్ట్ వెహికల్ ఉంది మనకి బ్రెజా ఉంది, మారుతి బ్రీజా 2017 మోడల్ VDI వైట్ కలర్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి 1,04,000 kilometers రన్ అయింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనము 7.5 మన స్లైట్లీ నెగోషియబుల్. డీజిల్ సార్, పెట్రోల్? డీజిల్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డీజిల్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో చాలా మందికి అయితే ఈ ప్రీ ఓన్ కార్స్ కొనడానికి అయితే చాలా మంది ఒక రీజన్ కి అయితే వెనుకబడుతూ ఉంటారు. సో ఆ రీజన్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్ కొన్న తర్వాత వాటికి రిపేర్ చేయించడానికి కొన్నదానికంటే డబుల్ అవుతుంది అన్న ఒక చిన్న ఫియర్ తో వెనుకబడిపోతా ఉంటారు. సో దానికి మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చెప్పగలరా? వెహికల్ మంచిది సెలెక్ట్ చేసి తీసుకుంటే మీకు అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. జనరల్ గా వెహికల్ తీసుకున్నప్పుడు మరి ఎక్కువ అంటే ఒక 10,000-20,000 kilometers అట్లా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్ సర్వీసెస్, ఆయిల్ చేంజెస్, ఫిల్టర్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది. మైనర్ చిన్న ఏమైనా ఉంటే సెట్ చేసుకొని తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అయితే ఏమి ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. వెహికల్ అయితే అప్ టు డేట్ గా మేము చెక్ చేసి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంచుతాం కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో సెలెక్ట్ చేసుకోవడంలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ వెహికల్ మోడల్ వచ్చేటప్పటికి 2017 VDI. ప్రైస్ వచ్చేటప్పటికి 6,85,000 నెగోషియబుల్. ప్రైస్ తగ్గుతుంది ఇంకా. నెగోషియబుల్ ఆప్షన్. ఫైనాన్స్ కూడా 6,85,000. ఓకే. ఫైనాన్స్ కూడా 80%. మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వేరియంట్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక లేటెస్ట్ వెహికల్ 2023 మోడల్. 23 మోడల్ లేటెస్ట్ మోడల్. ఓన్లీ 55,000 రన్ అయింది. ఓన్లీ 55,000 kilometers రన్ అయింది. ఈ వెహికల్ వచ్చేటప్పటికి నిసాన్ మ్యాగ్నైట్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్సెల్ వేరియంట్, మరూన్ కలర్ లో ఉంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 5,75,000 నెగోషియబుల్. ఓకే. 575 చెప్తున్నాము. స్టిల్ ఇట్ ఈస్ నెగోషియబుల్. ఓకే. ఫైనాన్స్ కూడా మాక్సిమం ఫైనాన్స్ చేయించవచ్చు దీన్ని. ఓకే. మారుతిలో మనకు ఎస్ క్రాస్ వెహికల్ కూడా ఉంది సార్, చెప్పండి సార్. ఇది 2019 మోడల్ ఎస్ క్రాస్ ఇది. ఓకే. వేరియంట్ వచ్చేటప్పటికి జీటా ఇది. ఓకే. మనకి ఇది డీజిల్ వేరియంట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డీజిల్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. సో వెహికల్ కూడా అలోవిల్స్ తో ఉంది వెహికల్ ఇది. సో ఎంత డ్రివెన్ జరిగింది సార్? ఈ వెహికల్ అరౌండ్ 95,000 kilometers రన్ అయింది. 95. ఓకే. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 6,95,000. 6,95,000 స్లైట్లీ నెగోషియబుల్. ఏదైనా కొంచెం తగ్గిద్దాము. మీకు ఫైనాన్స్ వచ్చేటప్పుడు కూడా మంచి 90%, 80% ఫైనాన్స్ చేయించవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ సివిల్ 750+ ఉంటే 90% వరకు కూడా ఫైనాన్స్. సింగిల్ ఓనర్ సార్? సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే.
సో ఇంకో డౌట్ కూడా సార్, ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ లో మైలేజ్ కొంచెం డౌన్ లో వస్తుందనే డౌట్ కూడా ఉంటుంది. సో దాని గురించి ఏమైనా? మీరు మారుతి వేరియంట్స్ దేనికి వచ్చినా కానీ మైలేజ్ మంచిగా ఉంటుంది. 18+ మైలేజ్ వస్తుంది దీంట్లో. ఓకే, మారుతిలో. సో మిగతా ఆల్ వెహికల్స్ లో అంటే వెహికల్ టు వెహికల్ వేరీ అవుతుంటది కాబట్టి Vary మారుతిలో అయితే అవుతుంటది. మైలేజ్ 100% ఫస్ట్ క్లాస్ వేరియంట్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది దీనికి. ఓకే. నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదొక టాటా నెక్సాన్ XZ+ వేరియంట్ ఇది. ఈ వెహికల్ గ్రే కలర్ లో ఉంది. అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ABS అన్ని ఉంటాయి దీంట్లో. ఈ వెహికల్ మోడల్ వచ్చేటప్పటికి 2019 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనము 6,95,000 చెప్తున్నాము, నెగోషియబుల్ ప్రైస్ తగ్గుతుంది. ఓకే. సో ఓనర్ సార్ సింగిల్ ఓనర్ వెహికల్. సింగిల్ ఓనర్. సో పెద్ద డ్యామేజెస్ కూడా ఏమి నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ వెహికల్ సార్. ఒక విండ్షీల్డ్ ఒకటి లైట్ గా క్రాక్ ఉంది, ఇది ఒకటి చేంజ్ చేసుకోవాలి అంతే, వేరే ఏం లేదు. ఓకే, విండ్షీల్డ్ లైట్ గా క్రాక్. అవును, ఇక్కడ క్రాక్ వచ్చింది, క్రాక్ కనిపిస్తుంది. ఇది తప్ప వేరే పెద్ద మైనస్ పాయింట్స్ అది కూడా ఏంటంటే ఒరిజినల్ గ్లాస్ ఉంది కాబట్టి చేంజ్ చేయలేదు, అలాగే ఉంచినాం. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒకటి మారుతి బ్రీజా. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డీజిల్ వేరియంట్. ఇది డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఓకే. కిలోమీటర్స్ వచ్చేటప్పటికి ఇది 90,000 కిలోమీటర్స్ రన్ అయింది. 90,000 కిలోమీటర్స్ రన్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి 8,75,000 చెప్తున్నాము, ప్రైస్ నెగోషియబుల్. ప్రైస్ తగ్గుతుంది. ఓకే, ప్రైస్ తగ్గుతుంది. వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్, నాన్ యాక్సిడెంట్, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. సో టాటా తెలిసిందే కదా. వన్ మోర్ టాటా వెహికల్. మీరు సిఎన్జి కావాలనుకుంటే కనుక ఇది సిఎన్జి వెహికల్. ఇది సిఎన్జి 23 మోడల్. ఇది 23 మోడల్ సిఎన్జి తీసుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం ఇది ఒక సిఎన్జి వెహికల్. ఓకే. టాటా అల్ట్రోస్ 2023 మోడల్ విత్ సిఎన్జి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీనిది మన మైలేజ్ ఏమని చెప్పగలరా? సిఎన్జి ఎఫిషియన్సీ అంటే సిఎన్జి ఎఫిషియన్సీ దీంట్లో బాగా వస్తుందండి, అరౌండ్ 25-30 వరకు వస్తుంది పర్ కేజీ. ఓకే, 25-30. సో బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు 25-30 అంటే. ఈ వెహికల్ వచ్చేటప్పటికి ఓన్లీ 30,000 కిలోమీటర్స్ రన్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ న్యూ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి మనం 7,75,000 చెప్తున్నాము, ఏమైనా తగ్గుతుంది, ప్రైస్ నెగోషియబుల్ తగ్గుతుంది. సో పెద్దగా డ్యామేజెస్ అయితే ఏం కనిపించట్లేదు. నాన్ యాక్సిడెంట్ ఉంది వెహికల్. కూడా ఏం లేవు, చాలా నీట్ గా ఉంది వెహికల్. ఓకే. ఇప్పుడు మన ముందు ఉన్నది అయితే ఇది ఒక హుండై క్రేటా డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2017 మోడల్ SX ఆప్షనల్. ఇది SX ఆప్షనల్ సిల్వర్ కలర్ లో ఉంది. ఓకే. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనం 7,95,000 చెప్తున్నాము. ఓకే, ఏమైనా తగ్గుతుంది, ప్రైస్ తగ్గిద్దాం. ఓకే, నెగోషియబుల్ ఆప్షన్ కూడా ఉంది. సో హుండై క్రెటా ఇది కూడా అలాయ్ వీల్స్ తో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్ని వస్తాయి. సో యాక్సిడెంటల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇయర్ ఏదన్నారు సార్? 2017 మోడల్ డీజిల్ మాన్యువల్. ఓకే. చూసేసాం కదా, బెస్ట్ SUVs వెహికల్స్ ఉన్నాయి, ప్రైజెస్ లో నెగోషియబుల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకో బెస్ట్ ఒక పాయింట్ చెప్పుకోవాలనుకుంటే 100 days వారంటీ, ఫ్రీ 100 days వారంటీ అబౌవ్ 2016 ఆల్ వెహికల్స్. ఓకే, 2016 అబౌవ్ మోడల్ ఉన్న వెహికల్స్ కి ఫ్రీ 100 days వారంటీ ప్రొవైడ్ చేస్తాం. సో అదొక టెన్షన్ లేని విషయం అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఆ విషయం, మనకు వెహికల్ ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత పట్టించుకోరు, అట్లా ఇట్లా అని చాలా టెన్షన్స్ ఉంటాయి. సో అలాంటి ఆప్షన్ మనకి సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100 days ఫ్రీ వారంటీ. సో లేట్ ఎందుకు, రండి, కాంటాక్ట్ అవ్వండి. సో మీరు బెస్ట్ వెహికల్ కావాలనుకుంటే కనుక మా వింగ్స్ కార్స్ కి రండి. మీకు మంచి వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇవ్వడానికి మా దగ్గర ఉన్న స్టాఫ్, మేము కృషి చేస్తాము. మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వెహికల్ డెలివరీ వరకు ఎవ్రీథింగ్ మేమే చేసి పెడతాము. ఒక మంచి వెహికల్ చూడాలనుకుంటే మీరు వింగ్స్ కార్స్కి రండి. వింగ్స్ కార్స్ వచ్చేసి ఉప్పల్ బాగాయత్ పార్క్ సెకండ్ గేట్ ఆపోజిట్లో ఉంటుంది. మరిన్ని వివరాల కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీరు పిన్ చేయండి, మేము లొకేషన్ సెండ్ చేస్తాము. ఇన్ కేస్ మీరు గూగుల్లో మా లొకేషన్ సెర్చ్ చేయాలనుకుంటే వింగ్స్ కార్స్ ఉప్పల్ అని టైప్ చేయండి, మా లొకేషన్ కూడా వస్తుంది.